హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. అర్జునుడు దిగులు చెందుతుంటే శ్రీకృష్ణుడు నీకేమైంది ఇప్పుడు అని మందలిస్తాడు. ఆయన అర్జునుడితో ఇలా అంటాడు, రాకూడని సమయంలో నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నువ్వు యుద్ధభూమి నుంచి పారిపోయే వచ్చావని ప్రజలందరూ అనుకుంటారు. ఇది నీకు అపకీర్తి తీస్తుంది. అర్జునుడు యుద్ధం చేయడానికి ఇష్టపడడం లేదు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు అతనికి శరీరం మరియు ఆత్మ తాలూకా లక్షణాలను ఉపదేశిస్తాడు. మన ఆత్మ అంతేకాని శరీరం కాదు. శరీరం చిట్ట చివరికి మరణిస్తుంది కాబట్టి అశాశ్వతం. కానీ ఆత్మ చంపబడదు కాబట్టి అది శాశ్వతం. అందువలన ఈ శరీరం మరణించడం వల్ల నిజంగా శ్లోకించం వలన అవసరం లేదు. ఎందుకంటే ఆత్మస్వరూపమైన మనం చంపబడం లేదు. ఇది జ్ఞానం దృష్టితో వచ్చిన విషయం. కర్మయోగ దృష్టికోణంలో నుంచి చూసినప్పుడు కూడా మనం మన కర్మలని అంటే కర్తవ్యాన్ని పాటించాలి. యుద్ధం చేయడం మరియు ధర్మాన్ని పాటించడం, ప్రజలను రక్షించడం ఒక సైనికుడి కర్తవ్యం. మమకారం లేకుండా కర్తవ్యాన్ని పాటించడం మరియు వాటి ఫలితాలని పరమాత్ముడికి నాకు సమర్పించడం వలన ఎటువంటి పాపం కానీ బంధం కానీ కలగదు. నీ బుద్ధిని అనగా మనసుని కంట్రోల్లో ఉంచుకుంటూ యుద్ధాన్ని కర్తవ్యాన్ని చేయి. అప్పుడు నువ్వు ఆత్మమై స్థానాన్ని చేరుకుంటావు. నిశ్చల మనసుతో ఎల్లప్పుడూ ఉండే వ్యక్తి ఈ విధంగా పనిచేస్తాడు. అర్జును ఎటువంటి నిశ్చల మనసుతో ఎల్లప్పుడూ ఉండే వ్యక్తిని ఎలా కనుగొనాలో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడు 4 ముఖ్యమైన వివరాలను చెబుతాడు. మొదటగా మనసులో కలిగే ఉన్న కోరికలను పూర్తిగా విడిచిపెట్టి ఆత్మతో అనుబంధంగా చెంది ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. రెండవది, సంతోషం మరియు దుఃఖం పట్ల ఒకే విధంగా ఉంటూ అలాగే ఉత్తేజం, భయం మరియు కోపం పూర్తిగా లేకుండా అన్ని సందర్భంలో ఒకే విధంగా ఉంటాడు. మూడవది, పై వాటిపై మమకారం లేకుండా మంచిని మరియు చెడుని ఒకే విధంగా ఎదుర్కొంటూ ఎవరి పట్ల ఇష్టం లేదా ద్వేషం లేకుండా మనసుని ఒకే విధంగా